మహిళలు వెంటనే రక్షణ కల్పించాలి, మహిళలు వెంటనే శిక్షించాలి, కామాంధులను వెంటనే శిక్షించాలి, వైద్యురాలు అమలు చేయాలి, మహిళా భద్రత చట్టాన్ని వెంటనే అమలు చేయాలి, కేంద్రం మహిళా భద్రత చట్టాన్ని వెంటనే అమలు చేయాలి. వైద్యురాలపై సామూహిక అత్యాచారం పాల్పడిన కామాంధులను వెంటనే శిక్షించాలి, వైద్యురాలపై సామూహిక అత్యాచారాలు పాల్పడిన కామాంధులను వెంటనే రక్షణ కల్పించాలి, భారతదేశంలో మహిళలు వెంటనే రక్షణ కల్పించాలి, భారతదేశంలో మహిళలు వెంటనే రక్షణ కామాంధులను వెంటనే చేయాలి, భద్రత చట్టాన్ని వెంటనే తీయాలి, వైద్యురాలపై అత్యాచారాలు పాల్పడిన వ్యక్తులు వెంటనే ఉరి తీయాలి, వైద్యురాలపై సామూహిక అత్యాచారం పాల్పడిన వ్యక్తులు వెంటనే చాలా నీచంగా చంపేశారు. అక్కడ ఉన్న సీఎం ఏం చేస్తున్నారు? వాళ్ళు ఆడపిల్లలపై ఇన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి, మీరు ఏం పట్టించుకోవడం లేదా? ఇన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి కదా, మీరు ఏం చేస్తున్నారు? మాకు ఎప్పుడు చట్టాలు వస్తున్నాయి, లేడీస్లకి ఎక్కడ చూసినా చిన్ని పిల్లల వరకు ఇవి దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులు అరికట్టాలి, నిందులకి కరెక్ట్ శిక్ష వేయాలి, ఉరి తీయాలని మేము మహిళా సంఘంగా కోరుతున్నాం. మా ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఇంకా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తాం. మేము వాళ్ళకి నిందులకి శిక్ష పడే వరకు మేము ధర్నాలు చేస్తూనే ఉంటాం. పెద్ద ఎత్తుగా ధర్నాలు చేస్తాం, నిందులకి శిక్ష పడాలని నా పేరు ఈరమ్మ. ట్రైనీ డాక్టర్ అటువంటి సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి పీజీ ఛాతీ నొప్పి విభాగంలో పనిచేసినటువంటి పీజీ విద్యార్థిని పైన సామూహికంగా అత్యాచారం చేసి హత్య చేసినటువంటి కామాంధులను ఉరి తీయాలని చెప్పి వాళ్ళ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ, అదేవిధంగా ఏపీ మహిళా సమైక్య ఆధ్వర్యంలో వాళ్ళ విద్యార్థులకి ఆత్మశాంతి చేకూర్చాలని చెప్పి వాళ్ళ క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఇవాళ పశ్చిమ బెంగాల్లో మొత్తం కూడా మమతా బెనర్జీ గారు గుండాలతో పరిపాలన కొనసాగిస్తుంది. ఆ రాష్ట్రంలో ప్రతి విభాగంలోనే అభద్రత భావంతో బతుకుతున్నటువంటి సందర్భాలు కూడా రాష్ట్రంలో కనిపిస్తున్నాయి. ఇవాళ దేవుడి తర్వాత ఎవరినైనా పూజించేవారంటే అది డాక్టర్నే పూజిస్తారు. అలాంటి డాక్టర్ పైన సామూహికంగా అత్యాచారం అనేది చాలా బాధాకర విషయం. ఇవాళ మొత్తం కూడా దేశవ్యాప్తంగా ముక్త కంఠంతో ఖండిస్తున్నప్పటికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు సరైన దోషులను పట్టుకోలేకపోయారు? కేవలం సంజయ్ దాస్ అనే వ్యక్తే కాదు, ఆ వ్యక్తి మీద దాదాపు వెనక 10 మంది 15 మంది వరకు కామాంధులు ఉన్నారు. వాళ్ళని కూడా అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని చెప్పి వాళ్ళ సిపిఐగా మేము డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో దేశవ్యాప్తంగా అన్ని సామాజిక వర్గాలు కూడా పెద్ద ఎత్తున ముక్త కంఠంతో పిడికిలు బిగించి ఆ వైపున జస్టిస్ ఫర్ అని చెప్పే పద్ధతిలో ఇవాళ ఆందోళన చేస్తున్నారంటే అక్కడ మమతా బెనర్జీ గారు ఫస్ట్ సారినటువంటి మీ ప్రభుత్వం తప్పుదో పట్టించడానికి 9 తేదీ ప్రయత్నం చేసింది. అమ్మాయి అత్యాచారం జరగలేదు, అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేసింది కాబట్టి అని చెప్పి ఒకవైపు, అదేవిధంగా పోలీస్ అధికారులు కూడా ఇదంతా కూడా తప్పుడు కేసు అనే పద్ధతిలో వాళ్ళ కుటుంబాన్ని బెదిరించే విధంగా ఇవాళ చేయడం జరిగింది. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో అమ్మాయి పైన ఒక్కరు కాదు సామూహిక అత్యాచారం చేసింది, దాదాపు 10 నుంచి 15 మంది ఉంటారని చెప్పి ఆ పద్ధతిలో రిపోర్ట్ చెప్పడం జరిగింది. అంటే ఒక వ్యక్తి అత్యాచారం చేస్తే, ఒక వ్యక్తి రేప్ చేస్తే ఆ వ్యక్తి వీర్యం కేవలం 15 మిల్లీగ్రాములు ఉంటుంది. కానీ అమ్మాయి యొక్క ట్యూబ్ లో దాదాపు 150 మిల్లీగ్రాముల వీర్యం ఉందంటే ఎంతమంది అమ్మాయిని సామూహికంగా అత్యాచారం చేశారనే విషయం మమతా బెనర్జీ గారు మీకు తెలియదా అని చెప్పి, మీరు కూడా ఒక మహిళ కదా, ఆ మాత్రం మీరు స్పందించలేకపోవడం స్టార్టింగ్ లోన మీరు ఎందుకు స్పందించలేదని చెప్పి, కాబట్టి ఆ యొక్క 15 మందిని కూడా ఉరి తీయాలని చెప్పి భవిష్యత్తులో ఏ రాష్ట్రంలో గానీ ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకోకున్నట్టు కేంద్రం ప్రజా భద్రత బిల్లును వెంటనే అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం. కాబట్టి చేతులు దులుపుకునేంత మాత్రాన ఇది కరెక్ట్ కాదు. 15 మంది 20 మంది ఎంత మంది ఉన్నారు, వాళ్ళు వెనకటువంటి రాజకీయ నాయకులు ఎవరు, వాళ్ళు వెనకటువంటి అధికారులు ఎవరు, అందరిని కూడా దోషులుగా చేసి కఠినంగా శిక్షించాలని చెప్పి వాళ్ళ సిపిఐగా డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో మొత్తం కూడా డాక్టర్లతో పాటు ప్రైవేట్ క్లినిక్లు, ల్యాబ్లు, మిగతా ఆర్ఎంపీ డాక్టర్లు అందరూ కలుపుకుని పెద్ద ఎత్తున మరొకసారి ఉద్యమాన్ని లేవదీస్తామని సందర్భంగా తెలియజేస్తున్నారు. నా పేరు రంగన్న, సిపిఐ పట్టణ కార్యదర్శి.